అధికార పార్టీ అవినీతి వల్ల కొన్ని సర్పంచులు పోవడం జరిగింది. అయినా దగ్గర దాదాపుగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బలపరిచిన సర్పంచ్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరిశన్న గారికి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకరణ గారికి, స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారికి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, వివిధ మండల అధ్యక్షులకు మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు అందరికీ మొట్టమొదటి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే జనరల్గా తీసుకుంటే పాత నానుడిగా నేను తీసుకుంటే ఏంటంటే అధికార పార్టీ సైడ్ అన్ని ఈ సర్పంచులు పోతుంటాయి. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీసుకుంటే ఏంటంటే 35 నుంచి 40% వరకు సర్పంచులు గెలిచినామంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎంత ఈ అధికార పార్టీ పైన ఎంత విరక్తితో ఉన్నారో క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో సుమారు 52 సర్పంచులను గెలిపించుకోగలిగామంటే ఇది సంగారెడ్డి జిల్లానే అత్యధికం అనుకుంటా. అయితే హైదరాబాద్ నియోజకవర్గంలో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా రాష్ట్ర జనరల్ వాడైంది. అందులో కేసీఆర్ గారు వచ్చారు. ఒక నూతన ఉత్తేజం కూడా పార్టీకి వచ్చినట్లు కనిపించింది. రేపు వచ్చే అన్ని ఎన్నికలల్లా రేపు ఎంపీసీ కానీ జెడ్పీటీసీ ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలల్లా అన్నిటి కూడా ముందుకు ఘన విజయం సాధించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఏంటంటే గెలిచిన సర్పంచ్లకు అందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఈరోజు గ్రామ ప్రజలందరూ మీ పైన నమ్మకం పెట్టి గెలిపించరు. వారికి తగ్గట్లు ఏంటంటే ఈరోజు వాళ్ళ కొరకు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే జనరల్గా ఏంటంటే అందరూ భయపెట్టిస్తుంటారు, అరే అపోజిషన్ ఎమ్మెల్యేలు అపోజిషన్ సర్పంచ్లు గెలిచి ఫండ్స్ రావేమో దేనికి రావేమో అని చెప్పేసి భయపెడుతున్నారు. కానీ అలాంటిది ఏం లేదు. చట్టం ప్రకారం ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ సర్పంచ్లకు ఈ 5 సంవత్సరాలు కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు దేనికి కూడా భయానికి లోను కాకుండా ఏంటంటే గ్రామాభివృద్ధి తర్వాత తమను నమ్ముకున్న ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే హైదరాబాద్ నియోజకవర్గం తీసుకుంటే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ గెలవగలిగినాం. అందులో ప్రధానంగా ఏంటంటే శేఖపురం తీసుకుంటే ఏంటంటే హైయెస్ట్ మెజార్టీ వచ్చిన 11 హైదరాబాద్ ఏంటంటే గోవిందపూర్ కానీ జాడి మల్కపురం కానీ అక్కడ పక్క న్యాల్కల్ కానీ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ గెలిపించగలిగినామంటే దాన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలల్లా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమి చేయలేకపోయారు, వాళ్ళని నమ్ముకునే స్థితిలో లేరని చెప్పేసి క్లియర్ కనబడ్డది. కాబట్టి అది మనకు ఒక ఉదాహరణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఇంకా నమ్ముతున్నారు, క్లియర్ గా నమ్ముతున్నారు. మా కొరకు పాటు పడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అందరు ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలను వమ్ము కాకుండా ఇక్కడున్న సర్పంచ్ సోదరులకందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఏంటంటే సేవలు అందించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఓడిపోయిన వారు కూడా ఎక్కడ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు వచ్చేది మన ప్రభుత్వమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏంటంటే ప్రజలందరూ విసుగు చెందిపోయారు. వీళ్ళు ఏమి చేయలేరు, ఏమి కాలేదని చెప్పేసి వాళ్ళు విసుగు చెందిపోయారు కాబట్టి రేపు వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి మీకు అందరి కోరుకోండి, అందరూ ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళి మన పార్టీని గట్టి చేసుకుందామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఏంటంటే గెలిచిన సర్పంచ్లకు అదే విధంగా వార్డు మెంబర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ, హరిశన్న నాయకత్వం. థ్యాంక్ యూ అన్నగారు.